ఈరోజు మన జీవితంలో దేవునికి యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. సజీవ యాగంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితం ఈ లోకంలో కేవలం తాత్కాలికమైంది. లోకాన్ని, దాని మార్గాల్ని ప్రేమించు. డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, బట్ త్రూ ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మనసు నూతన పరచబడాలంట, మనసు రెన్యూ అవ్వాలంట, రీప్రోగ్రామ్ అవ్వాలంట, ఐడియాలజీస్ రీప్రోగ్రామ్ అవ్వాలంట, జీవిత విధానం రీప్రోగ్రామ్ అవ్వాలంట, చేసే పనులని, అలవాట్లను మార్చుకోవాలంట. కొత్తగా నేర్చుకుంటాం సులభం అండి, అలవాటైన దాన్ని మార్చడం కష్టమే. దేవుడు ఎరుగున్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. కానీ ప్రయత్నం చేయకున్నా నువ్వు గర్విష్ఠగా బ్రతికామంటే దేవుడు ఏమాత్రం తరుణమవ్వడం, ఏమాత్రం తరుణమవ్వడం. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్, God is giving you all the time you need if you are earnestly trying. But the evidence of trying is getting better. The evidence of trying is getting better. నువ్వు ఉన్న స్థితిలోనే బ్రతుకుతూ చేసిన కార్యాలే చేసుకుంటూ నేను ట్రైయింగ్ అని చెప్తామో, నో, యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు మోసపరచుకుంటున్నావు. డిసీవింగ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది.